మావోయిస్టు ఉద్యమం ముగుస్తుందా? మావోయిస్టు ఉద్యమం ఇక చరిత్రలోనే మిగిలిపోనుందా? ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో ముందు కదులుతున్నట్టు తెలుస్తుంది. కరైగుట్టలో ఆపరేషన్ కగార్ 2 ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇందులో దాదాపు 5,000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను మోహరించి మావోయిస్టు అగ్రనేతలను పట్టుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అసలు మావోయిస్టు ఉద్యమం నిజంగానే ముగుస్తుందా? ఈ ప్రశ్న కేవలం భద్రతా కోణంలో చూడాల్సింది కాదు. ఇది చరిత్ర, సామాజిక అసమానతలు, రాజకీయ వైఖరి, అభివృద్ధి నమూనాలు మరియు ప్రజల మనస్తత్వం అన్నీ కలిసిన ఒక సంక్లిష్టమైన అంశంగా చూడాలి. 1967లో నక్సల్బరీ ఉద్యమంతో ప్రారంభమైన ఈ భావజాలం భూమి దున్నేవాడికే భూమి, అణగారిన వర్గాలకు న్యాయం అనే నినాదాలతో మొదలైంది. ప్రారంభ దశలో ఇది ఒక సిద్ధాంతపరమైన రైతాంగ తిరుగుబాటుగా మొదలై కానీ కాలక్రమేణా అది ఆయుధపూరిత పోరాటంగా, సాయుధ పోరాటంగా మారింది. ముఖ్యంగా మధ్య భారత్ అడవులు, గిరిజన ప్రాంతాలు, అభివృద్ధి లోపం ఉన్న ప్రాంతాలు, భూ హక్కుల సమస్యలు, ఖనిజ వనరుల దోపిడీ ఆరోపణలు ఉన్న ప్రాంతాలలో ఈ ఉద్యమం బలపడింది. మొదట ఒక ప్రశ్న మనం మనసులో వేసుకోవాలి, చూస్తున్న మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు ఒక యువకుడు తుపాకీ పట్టాలి? అతను పుట్టింది ఈ దేశంలోనే, అతనికి కూడా రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులే. అయితే ఏ పరిస్థితులు అతన్ని అడవిలోకి నెడతాయి? భూస్వామ్య సమస్యల వల్ల, ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం కోల్పోవడమా, స్థానిక అధికారుల అవినీత, లేక అభివృద్ధి పేరుతో భూమి కోల్పోయిన బాధ? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకకుండా ఉద్యమం ముగుస్తుందా అని అడగడం ఇది అసంపూర్ణ విశ్లేషణ అవుతుంది. గత 2 దశాబ్దాల్లో ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతా ఆపరేషన్లు చేపట్టింది. కేంద్ర బలగాలు, ప్రత్యేక దళాలు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతం, డ్రోన్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నీ ఉపయోగించి మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించామని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు రెడ్ కార్డుగా చెప్పబడిన ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా మావోయిస్టు ప్రాబల్యం తొలగిపోయింది. అనేక మంది లొంగిపోయారు, కీలక నాయకత్వం దెబ్బతింది. ఇది ఎంత వాస్తవం అనేది అదే సమయంలో మరో వాస్తవం కూడా ఉంది. భావజాలాన్ని పూర్తిగా అంతరించిపోలేదు. మా భావజాలాలు బుల్లెట్లతో చనిపోవు, అవి పరిస్థితుల్లో బలహీన పడతాయి. ఒక గ్రామంలో పాఠశాల లేదు, ఆసుపత్రి లేదు, రహదారి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, స్థానికులకు తమ భూమిపై హక్కు లేదు. అప్పుడే అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తికి ఒక రూపం దొరుకుతుంది, అదే ఉద్యమం. కాబట్టి మావోయిస్టు ఉద్యమం ముగుస్తుందా అన్న ప్రశ్నకు అసలు సమాధానం అసంతృప్తి ముగుస్తుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి కూడా కీలకమైన ఫ్యాక్టరీగా చూడాలి, కీలకమైన అంశంగా చూడాలి. ప్రభుత్వం ఇప్పుడు సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అనే ద్వంద్వ వ్యూహంతో ముందుకు సాగుతుంది. రోడ్లు, విద్యుత్, మొబైల్, విద్య, బ్యాంకింగ్ సదుపాయాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు ఇవి నిజంగా గ్రామాల వరకు చేరితే పరిస్థితి మారుతుంది. గిరిజనులకు అడవి హక్కులు చట్టపరంగా అమలు చేస్తే, మధ్యవర్తుల దోపిడీ తగ్గితే, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తే వారు తుపాకీ కాదు టెక్నాలజీ వైపు వెళ్లే స్థాయి కనబడుతుంది. క్షేత్రస్థాయిలో మార్పులు వస్తాయి. అయితే మరో కోణం కూడా చూడాలి. మానవ హక్కులు కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్ ఆరోపణలు, నిర్దోషుల అరెస్టులు, బలవంతపు చర్యలపై విమర్శలు వచ్చాయి. ఒకవేళ ప్రజల్లో భయం పెరిగితే వారు మౌనంగా ఉంటారు, కానీ మనసులో అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే భద్రతా చర్యలతో పాటు పారదర్శకత, చట్టపరమైన సమర్థత, న్యాయపరమైన పరిశీలన అవసరం. ప్రజాస్వామ్యంలో ప్రతి చర్యకు బాధ్యత ఉండాల్సిందే. ప్రభుత్వ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక రాజకీయ కోణం కూడా ఇక్కడ కీలకంగా ఉంటుంది. కొన్నిసార్లు మావోయిస్టు సమస్య ఎన్నికల రాజకీయాల్లో ఉపయోగించబడుతుంది. కఠిన వైఖరి ఒక వర్గానికి నచ్చుతుంది, సానుభూతి వైఖరి మరో వర్గానికి నచ్చుతుంది. కానీ అసలు పరిష్కారం రాజకీయ లాభనష్టాల దాటి పరిష్కారం ఉండాలి. ఇది జాతీయ భద్రత, సామాజిక న్యాయం, అభివృద్ధి అన్ని కలిసిన అంశం. అంతర్జాతీయంగా కూడా ఇటువంటి ఉద్యమాలు చాలా చూసాం. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని అనేక ఆయుధపూరిత ఉద్యమాలు చర్చల ద్వారా లేదా అభివృద్ధి ద్వారా లేదా కఠిన సైనిక చర్యల ద్వారా బలహీనపడ్డాయి. కానీ పూర్తిగా అంతరించిపోయిన ఉదాహరణలు చాలా అరుదుగా మాత్రమే ఉన్నాయి. కాబట్టి భారత్లో మావోయిస్టు ఉద్యమం ముగుస్తుందా కంటే రూపం మారుతుందా అన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. ఇక్కడ యువత పాత్ర అత్యంత కీలకం. ఒకవేళ ప్రభుత్వం
కలిసి విద్య, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ అవకాశాలు, వ్యవసాయ ఆధునీకరణ, స్థానిక వనరుల ఉపయోగం, విలువ, అభివృద్ధి వంటి అంశాలను అభివృద్ధి అంశాల్లో దృష్టి పెడితే కొత్త తరం వేరే దారి ఎంచుకుంటుంది. ఒక తరం మారితే ఉద్యమం సహజంగానే బలహీనపడుతుంది. అంతిమంగా చెప్పాలంటే మావోయిస్టు ఉద్యమం కేవలం గన్ ఫైర్తో ముగిసే సమస్య కాదు, అది ఒక సామాజిక కథ. ఆ కథలో బాధ ఉంది, అన్యాయం ఉంది, అలాగే హింస కూడా ఉంది. ఈ కథకు ముగింపు రావాలంటే న్యాయం, అభివృద్ధి, విశ్వాసం కలగలగాలి. ప్రజల్లో ప్రభుత్వాలపై నమ్మకం కలగాలి. ఒక గ్రామంలో భద్రతా బలగాల శిబిరం మాత్రమే కాదు, మంచి పాఠశాల, మంచి ఆసుపత్రి, నమ్మకమైన పాలన ఉండాలి. అప్పుడు ప్రజలు స్వయంగా హింసను తిరస్కరిస్తారు. భారత్లో మావోయిస్టు ఉద్యమం చరిత్రను చూస్తే అది కేవలం భద్రత సమస్య మాత్రమే కాదని, అది సామాజిక సమస్య అని అందరూ చర్చిస్తూ ఉంటారు. అందరూ ఎన్నికల్లో హామీలు ఇస్తుంటారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమమే ఈ మావోయిస్టు ఉద్యమం. నక్సల్బరీ ఉద్యమంతో ప్రారంభమైన ఈ భావజాలం దశాబ్దాలుగా మధ్య భారత్ అడవులు, గిరిజన ప్రాంతాలు, అభివృద్ధి లోటుతో బాధపడుతున్న ప్రాంతాల్లో పట్టు సాధించిందనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఆపరేషన్ కగారు వెనుక ఉన్న వ్యూహం కేవలం సైనిక చర్య కాదు, ఇది ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు, ఆధునిక సాంకేతిక వినియోగం, డ్రోన్లు, సర్వేలైన్స్, కమ్యూనికేషన్ కంట్రోల్ వంటి అంశాలను కలిపిన సమగ్ర ప్రణాళిక చెప్పబడుతుంది. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ దళాలు, ప్రత్యేక కమాండో యూనిట్లు సమన్వయంతో అడవుల్లో లోతుగా ప్రవేశిస్తున్నాయి. గతంలో మావోయిస్టులకు సేఫ్ జోన్గా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు భద్రతా బలగాలు క్యాంపులు స్థాపించబడుతున్నాయి. రోడ్లు, కమ్యూనికేషన్ టవర్లు, బ్యాంకింగ్ సదుపాయాలు, విద్యా సంస్థలు తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. అభివృద్ధి ద్వారానే దీనికి శాశ్వతమైన పరిష్కారం సాధ్యమనేసి కేంద్రం భావిస్తుంది. ఆ దిశగా కేంద్రం ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కేవలం సైనిక ఆపరేషన్లతో మావోయిస్టు సమస్య పూర్తిగా ముగిసిపోతుందా? చరిత్ర ఏం చెబుతుంది? భావజాలాన్ని బుల్లెట్తో పూర్తిగా అణిచివేయలేమని, ఒక ప్రాంతంలో దళాలు విజయం సాధించిన సమస్యకు మూలమైన నిరుద్యోగం, భూ వివాదాలు, గిరిజన హక్కులు, అసమానతలు, స్థానిక అభివృద్ధి లోపం వంటి అంశాలు ఇంకా అలాగే ఉన్నాయి. తిరిగి కొత్త రూపం, ఉద్యమం తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆపరేషన్ కగార్ విజయాన్ని కేవలం కొందరు మావోయిస్టులు లొంగిపోయారు, ఎంతమంది హతమయ్యారు అన్న లెక్కలతో కాకుండా ఆ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు ఎంత మెరుగుపడ్డాయి అనే కోణంలో మాత్రమే చూడాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం స్థానిక ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి. గతంలో కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు చర్యలపై మానవ హక్కుల ఆరోపణలు వచ్చాయి. నిర్దోషుల అరెస్టులు, ఎన్కౌంటర్ వివాదాలు ప్రజల్లో భయాన్ని కలిగించాయి. ఒకవేళ ప్రభుత్వం నిజంగా మావోయిస్టు రహిత భారత లక్ష్యంగా పెట్టుకుంటే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం అత్యంత కీలకం. ముఖ్యంగా గిరిజనుల విశ్వాసాన్ని నమ్మకం చూరగొనాలి. గిరిజనులకు భూ హక్కులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పారదర్శక పాలన అందించగలిగితే మావోయిస్టుల ప్రభావం సహజంగానే తగ్గిపోతుంది. ఇక్కడ రాజకీయ కోణంలో కూడా కొన్ని గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో మావోయిస్టు సమస్య ప్రాధాన్యం పెరుగుతుంది. భద్రతా అంశం రాజకీయ లాభ నష్టాలను కారణమవుతుంది. కాబట్టి ఆపరేషన్ కగార్ నిజంగా జాతీయ భద్రతా వ్యూహమా లేక రాజకీయ ప్రతిష్ట ప్రాజెక్టా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా భారత్పై దృష్టి ఉంటుంది. ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అంతర్గతంగా తిరుగుబాట్లను ఎలా హ్యాండిల్ చేస్తుందో ప్రపంచం గమనిస్తూ ఉంటుంది. ఒకవైపు కఠిన భద్రతా చర్యలు, మరోవైపు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించగలిగితేనే భారత్కు నైతిక ఆధిక్యం ఉంటుంది. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇక మావోయిస్టు రహిత దేశంగా భారత్ సాధ్యమేనా? మావోయిస్టు రహిత భారత్ సాధ్యమేనా? సిద్ధాంత పరంగా అంటే అవును, కానీ అది కేవలం తుపాకీ శక్తితో కాదు. అభివృద్ధి, న్యాయం, సమాన అవకాశాలు, పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే సాధ్యం. ఒక యువకుడు అడవిలో తుపాకీ పట్టే బదులు పాఠశాలలో పుస్తకం పట్టేలా పరిస్థితులు మారితే అది నిజమైన విజయం. ఒక గ్రామంలో భయంతో కాదు, భరోసాతో ప్రజలు జీవిస్తే అది శాశ్వత పరిష్కారం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆపరేషన్ కగార్ లక్ష్యం చేరుకుంటుందా అనే ప్రశ్నకు సమాధానం అది కేవలం సైనిక విజయాలపై ఆధారపడదు. అది ప్రభుత్వ సంకల్పం, అభివృద్ధి, సమానత, ప్రజలకు స్వేచ్ఛగా జీవించే హక్కు, ప్రణాళికల అమలు, ప్రజల విశ్వాసం, రాజకీయ నిష్పక్షత వైఖరి, ఈ 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ నిజంగా మావోయిస్టు రహిత దేశంగా మారాలంటే గుండెల్లో భయం కాకుండా ఆశ నింపాలి.
తుపాకీ శబ్దం కాకుండా అభివృద్ధి శబ్దం వినిపించాలి. అప్పుడు మాత్రమే ఈ లక్ష్యం వాసం అవుతుంది. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న మార్చి 31 తుపాకీ ద్వారా మావోయిస్టులను అణచివేయడం ద్వారా విజయం సాధించుదాం అనుకుంటే అది ముమ్మాడికి పొరపాటే అవుతుంది. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న, అడవుల్లో నివసిస్తున్న గిరిజనులకు ప్రభుత్వాలపై విశ్వాసం కల్పించినప్పుడు, ప్రజలకు కనీస వసతులను, సౌకర్యాలను కల్పించినప్పుడు ప్రభుత్వం విజయం సాధించినట్టు అవుతుంది. అప్పుడే మావోయిస్టు రహిత దేశంగా భారత్ అవతరించే అవకాశం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అదే దిశగా అడుగులు వేయాలని కోరుదాం. ఇంకా ఎవరైనా మావోయిస్టులు అడవుల్లో తలదాచుకుని ఉంటే మావోయిస్టు అగ్రనేతలు, డిప్యూటీ కమాండర్స్, ఏరియా కమిటీ, జిల్లా కమిటీ, ఏరియా కమిటీ, రాష్ట్ర కమిటీ, జోనల్ కమిటీ, సెంట్రల్ కమిటీ వరకు ఉన్న ఇంకా ఎవరైనా అడవుల్లో తలదాచుకున్న మావోయిస్టులారా రండి, ప్రజాస్వామ్యంలో కలవండి, ప్రజల్లో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల కోసం ప్రత్యక్షంగా పోరాడండి అని మేము పిలుపునిస్తున్నాం. అడవుల్లో ఉండి మీరు సాధించాల్సిన దానికన్నా జనాల్లో ఉండి సాధించాల్సింది ఇంకా ఎక్కువగా ఉంది. ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తరపున ఎన్నికల్లో నిలబడి ప్రజల తరపున కొట్లాడండి, ప్రజా సమస్యలను నెరవేర్చండి అని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.